జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। భూ సమస్యల్లో భాగంగా అందిన ప్రతి దరఖాస్తుకు ప్రాధాన్య క్రమంలో పరిష్కారం చూపడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ప్రజల పక్షాన నిలబడి జీవించిన వంగవీటి మోహన్ రంగ చిరస్మరణీయులన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు। భూ సమస్యల్లో భాగంగా అందిన ప్రతి దరఖాస్తుకు ప్రాధాన్య క్రమంలో పరిష్కారం చూపడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు। మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు ఆమె దరఖాస్తులు స్వీకరించారు। అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జనవరి 8వ తేదీ వరకు సదస్సులు కొనసాగిస్తామని అన్నారు। జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు। ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి వారికి రసీదు ఇస్తామని తెలిపారు। అన్ని శాఖల అధికారులను సంబంధిత దస్తాలను సదస్సుల వద్ద అందుబాటులో ఉంచుతామని చెప్పారు। తక్షణమే పరిష్కరించలేని వాటిని 45 రోజుల్లోపు పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు। నారాయణ అరవద్దని చెప్పి మేడం మనం షెడ్యూల్ పెట్టిన వాళ్ళు సప్లైలు మిల్లర్స్ ఉంటారు కదా, ప్రైవేట్ మిల్లర్స్ ఉంటారు, ఇమ్మీడియట్గా మిల్లర్స్కి మాట్లాడుకునేది అన్నీ కూడా చెప్తే ఈ రోజు విత్ డే 5800 మెట్రిక్ టన్స్ ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అంటే యాక్టివ్గా లేదు। ప్రతిరోజు అక్కడ 5800 they are crying. ఇమ్మీడియట్గా యూ సెండ్ ఇట్ టు సిఎం సివిల్ సప్లైస్ మాట్లాడి ఎవరు కూడా మిల్లర్స్ రిఫ్యూజ్ చేయకూడదు, వారి దగ్గర ఆర్డర్ పెట్టుకుని వారు చేస్తారు। బట్ ఇక్కడ రోడ్డు మీద తప్పడానికి తాత్కాలిక లేదు, వారు ఎవరు కూడా ఓపెన్ మార్కెట్లో తీసుకోవట్లేదు, ఇక్కడ మిల్లర్స్ కూడా గవర్నమెంట్ సెంటర్స్ కూడా తీసుకోవట్లేదు అంటున్నారు, ఒక్క వెహికల్ కూడా ఇక్కడ రావట్లేదు అంటున్నారు। చాలా చాలా సీరియస్। ప్లీజ్ టేక్ డిఎం సివిల్ సప్లైస్ వారికి చెప్పి ఇక్కడ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ అయింది, అయితే మిగతాది బయట కొంటాం లేదు, ప్రైవేట్ బయట ఇంకా హార్వెస్టింగ్ అవ్వాలి మేడం। దీంట్లో మనం 2800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్ 2800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్ అవ్వాలి మేడం। పనులు ఇవ్వట్లేదు మేడం, మనం షెడ్యూల్ పెట్టిన వాళ్ళు సప్లైలు మిల్లర్స్ ఉంటారు కదా, ప్రైవేట్ మిల్లర్స్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు మేడం।
ఇచ్చాం మేడం. అయితే సివిల్ సప్లైస్ వాళ్ళు ఒక 70 మనకి పంపించారు మేడం. ఈ విలేజ్గా మేడం, ఈ విలేజ్ 10 మండలానికి 70 ఇచ్చారు మేడం. నేను 500 అడిగాం మేడం, పంపించాం మేడం. జేడీ ఆఫీస్ నుంచి రిపోర్ట్ తీసుకున్నాం మేడం, జేడీ ఆఫీస్ పంపించాము 500. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఫార్మర్స్కి ఇచ్చిన తర్వాత సన్న చిన్న ప్రజల పక్షాన నిలబడి జీవించిన వంగవీటి మోహన్ రంగా చిరస్మరణీయులని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో బైక్ ర్యాలీ జరిపారు. అనంతరం రామ్నగర్ దగ్గర ఉన్న రంగా విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పలువురు ప్రజా సంఘాల నాయకులు, రంగా అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు మదన్, ఆకుపాటి వెంకటేష్, నారపుశెట్టి రామ్మోహన్, తంజావూరు శ్రీనివాసమూర్తి, చింతపల్లి నారాయణ, మేకల నారాయణ, లింగిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత నుంచోబెట్టు బ్రదరు నుంచోబెట్టు, తర్వాత నుంచోబెట్టు. గొడుగు కొద్దిగా ఎవరితో పెట్టాలా, అది వస్తుంది. ఓకే, దండ పట్టుకోండి. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలో ర్యాలీగా రంగా విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ కాలనీ, తర్వాత జైరామ్ హాల్ సెంటర్, కొంజేడు బస్టాండ్, గద్దలగుంట, సుజాత నగర్, సమతా నగర్, కర్నూలు రోడ్ వర్మహా హోటల్ సెంటర్, తులసిరామ్ హాల్ ఎదురు కర్నూలు రోడ్, బళ్ళమిట్ట, కొత్తపట్నం బస్టాండ్, మిర్యాలపాలెం సెంటర్ నుండి రంగా విగ్రహం వద్దకు ర్యాలీగా ప్రతి సెంటర్లో బొమ్మకు దండలేసే కార్యక్రమం ఇవన్నీ జరుపుకొని విగ్రహం దగ్గరకు వచ్చి ఘనమైన నివాళులు రంగా గారికి ఈరోజు ఈ వర్షంలో కూడా ఈ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మన రంగా గారికి ఈరోజు 36వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు ఇంత వర్షమైనా కూడా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందని తెలుపుకుంటూ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా మన దామచర్ల జనార్దన్ గారు ఇక్కడికి వీచ్ చేయడం, ఆయన ఆధ్వర్యంలో దండలేసే కార్యక్రమం నివాళులు అర్పించడం జరిగింది. దానికి మన దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 11 సెంటర్లో రంగా గారి పటానికి దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంత వర్షంలో సహితం వంగవీటి రంగా గారి అభిమానులు భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి సెంటర్లో రంగా గారి పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈ కాపు సంఘం చేస్తున్నటువంటి
ఈ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించినటువంటి ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం కమిటీ మెంబర్స్ మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో వంగవీటి రంగా గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. జీవితాంతం వంగవీటి రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారికి మేమందరం కాపులం అందరం అండగా ఉంటామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. ఈ వంగవీటి రాధా గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాబోయే రోజుల్లో వంగవీటి రాధా గారికి ఉన్నత పదవులు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ గారు వంగవీటి రంగా గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ధరలను తగ్గించాలని కోరుతూ ర్యాలీని నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామ్నగర్లోని విద్యుత్ భవనం వరకు సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారంటూ ప్రశ్నించారు. ట్రూ యాప్ పేరుతో వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, కుప్పం ప్రసాద్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బోట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న పిలుపు మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, పెంచబోనని చెప్పిన మాట 6 నెలలు అయ్యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక 6,000 కోట్లు, డిసెంబర్లో ఒక 9,000 కోట్లు పైబడి మొత్తం 15,400 కోట్లు ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు. ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పేదలకి 200 యూనిట్ల లోపు కాల్చుకునే వాళ్ళకి
గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా 1000 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసుకోవాలని, రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని 10 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు విన్నవించడం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు, ప్రజలను మోసం చేశారు, బాధుడే బాధుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము బయటకు వచ్చాం. ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో నిరంతరం ఆహ్వానిస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క బలాన్ని మా సోదరులు కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ మేమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఇప్పుడు బలహీనమైన నాయకుడు కాదు, చాలా 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 మోడీ తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా మనమే చెప్పుకుంటున్నాం. మన మీడియా చెబుతుంది, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెబుతుంది. అంత బలవంతుడైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిధులను సమీకరించుకోవడంలో వెనకబడ్డారు? వారు అన్నారు పథకాలు పంచిపెట్టడం కాదు, సంపద సృష్టిస్తానని చెప్పారు. ఆ సంపద ఎక్కడికి పోయింది, ఎలా సృష్టించారు? ఓ పక్కన అలా చెబుతూనే మీరు అప్పులు తీసుకొచ్చినట్టుగా నిన్న మీరు అసెంబ్లీలోనే మీరే అప్పులు ఎన్ని తీసుకొచ్చారో 46,000 కోట్ల రూపాయల అప్పులను ఈ ఒక్క 6 నెలల కాలంలో మీరు తెచ్చారు కదా. ఆ 46,000 కోట్ల రూపాయలు ఏమైందని చెప్పి అడుగుతున్నాం. అవి కాక ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఎందుకు వేశారని అడుగుతున్నాం. తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి, ఛార్జీలు తగ్గించాలి. ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే, రైతన్నులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే. మండల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచించారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లెపోతు మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని అన్నారు. సచివాలయాల్లో సర్వే చేయించి ఎవరికి ఏ సమస్య ఉందో వివరాలు సేకరించినట్లు తెలిపారు. దసరాజుపల్లెలో వారం రోజులుగా తాగునీరు రావడం లేదని స్థానిక నాయకులు ఎమ్మెల్యే జనార్దన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆర్డబ్ల్యూఎస్ ఏ రమేష్ బాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు శాఖల వారీగా పురోగతి నివేదికలు వినిపించారు. నాలుగు రోజుల నుంచి లేదా ఇప్పుడు వాటర్ అక్కడ ఏం చేస్తున్నారా? అవునా, కొత్తది ఎంత అవుతుంది? ల్యాబ్స్ ఎందుకు పోతుంది? అది ముందు ఆల్రెడీ పెట్టండి అమ్మా, లెటర్ పెట్టండి. గవర్నమెంట్ పద్ధతి తీసుకున్నాం. ఎవరు తీసుకుంటారు? ఎవరు చెప్తారు? చెప్పే ఎవరు చెప్తారు? ప్రభుత్వాలు కాదు, నాకు చెప్తారు. నేను అక్కడికి ఏం చేస్తున్నాను, నిద్రపోతున్నాడు. గంటలకైనా పంపిద్దాం, అది తీసేసి రెక్టిఫై అయిన తర్వాత ఏర్పిద్దాం. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఎన్ని ఊళ్ళు సఫర్ అవుతాయి. ఇంటికాడ ఆపేస్తే నీళ్ళు ఏం చేస్తావు? ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? ఒంగోలు ఏ ఏరియాలో ఉంటావు? జాయ్ హాస్పిటల్ దగ్గర ఉన్నావా? ఏదైనా చెప్పు, హౌస్ నెంబర్ చెప్పాయి. ఇక్కడ మనకు తెలిసిన దగ్గర ఒక మోటార్, ఆల్టర్నేట్ మోటార్ పెట్టి చేస్తే ముందు రన్ అవుతుంది. దాని రెక్టిఫై సంతోషం ఉంటాయి. చదివి ఇంటి ముందు ఖాళీగా తిరుగుతా, లేకపోతే పెన్షన్ లాగా తిరిగేటప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, వాళ్ళు ఎంత కష్టపడి పల్లెటూరులో వ్యవసాయం చేసి చదివిస్తారో అది మనకి అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళ నుంచి మనకు అడిగేది కాకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పనులు సార్ట్అవుట్ చేసే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మనకు 3 monthsకి ఏదైతే మనకి మీటింగ్ ఉండదో జనరల్ బాడీ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్లో నాకు తెలిసినంత వరకు పెన్షన్స్, హౌస్ శాంక్షన్స్, ల్యాండ్ ఇష్యూస్, మెడికల్ అసిస్టెన్స్, రేషన్స్ కూడా కాంట్రాక్టర్లు అటెండ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రెస్ పట్టకల్లా కంప్లీట్ చేయాలి, మొత్తం రోడ్లు అయిపోవాలి. లేకపోతే వాళ్ళకి బిల్లులు రావడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చేసేది క్వాలిటీగా జిల్లాకు వచ్చేకి ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవరంపాడు అంజన్ వరకు వచ్చేకి 98 సమస్యలు ఉన్నాయి. 98లో
హౌస్లో వచ్చేసి 216 ఉంటే వీళ్ళు సర్వేలో 150 చేశారు. మిగతాది ఏమైందని నేను అడిగాను. అడిగితే ఆ మిగతాయి కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు లేకపోతే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. దాన్ని ఒకసారి అంత గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది మనం క్రాస్ చెక్ చేయండి. మనకి 0 ఇన్ని ఇల్లు ఉంటే ఇన్ని ఇల్లు ఉండాలి, లేదా 1% ఉందంటే ఎక్కడ ఉంది అనేది కూడా మనకు క్లారిటీ రావాలి. కాబట్టి 216 ఇల్లు ఉంటే 150 మందికి ఇంటికి వెళ్ళారు. మిగతా 50 + 16 66 అది ఎవరు లిస్ట్ అవుట్ చేయండి. మనకి 0 లెవెల్లో మనకు కరెక్ట్గా ఉండాలి. ఆ ఊరికి వచ్చే లోపలికి పెన్షన్స్ 13 పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది. హౌస్ సైట్స్ వచ్చి 6 కావాలని ఇచ్చారు. హౌస్ శాంక్షన్ ఓన్ ల్యాండ్ ఉండి హౌస్ శాంక్షన్ కట్టుకునే వాళ్ళు ఇల్లు కావాల్సిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అదేవిధంగా జాబ్స్ ఎవరికి పల్లె 0 లెవెల్ ఉంది. ల్యాండ్ ఇష్యూస్ ఒక 6 ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ అసిస్టెంట్స్ మెడికల్కి ఇబ్బందులు ఉండేది 24 మంది ఉన్నారు. రేషన్ కార్డ్ ఇష్యూస్ వచ్చి 41 ఉంది. ఇంకా అదర్ ఇష్యూస్ ఏమీ లేవు. మొత్తం ఇవన్నీ కలిపితే 98 ఆ ఊర్లో ఉంటే మేజర్ సమస్యలు. మనం ఊర్లోకి వచ్చే లోపలికి రోడ్లు వేస్తాం, డ్రైన్స్ వేస్తాం, అదేవిధంగా ట్రాన్స్ఫారాలు ఇప్పుడు కావాలంటే ట్రాన్స్ఫారాలు ఇస్తాం, సబ్స్టేషన్ కావాలంటే సబ్స్టేషన్ ఇస్తాం. ఆ గ్రామానికి సంబంధించినవి అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం, మన పని మనం చేస్తున్నాం. కానీ 98 మంది హౌస్లో ఉండేవాళ్ళు. ఆ హౌస్లో ఉండే సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం రెక్టిఫై చేసి దాన్ని 0 లెవెల్కి మనం తీసుకురావాలి. ఆ 98 ఏ అయితే సమస్యల మీద మనకి చెప్పారో, ఏ ఇంట్లో వాళ్ళ సమస్య చెప్పారో దాన్ని కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 3 months పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని ఆ ఊళ్ళో ఇంకా సమస్యలు లేకుండా ఎవరైతే కంప్లైంట్ చెప్పారో వాళ్ళతో మళ్ళీ మనం పర్సనల్గా మాట్లాడి మీరు పలాంటి లేదన్నారు, పెన్షన్ లేదన్నారు, రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది, రేపు జనవరిలో మనం కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు అప్లై చేసుకోమంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు 0 లెవెల్ రావాలి. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎంఆర్ఓని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఎంఆర్ఓ, ఎండిఓ, విలేజ్కి సంబంధించిన విఆర్ఓ వీళ్ళు కూర్చొని అసలు ఏం ఇష్యూ ఏంటి, అది కోర్టు ఇష్యూస్ ఉంటే మనం చేయలేము. మన చేతిలో ఉండే ఇష్యూస్, మన రెవెన్యూలో ఉండే ఇష్యూస్ ఉంటే దాన్ని ఇమీడియట్గా కూర్చొని దానికి ఏం చేయాలనేది ఒక పరిష్కారం తీసుకురావాలి. ఇవి మనకి మొత్తం మీద కంప్లైంట్స్ అన్ని ఊళ్ళో వచ్చేసి 4287 కంప్లైంట్స్ ఉన్నాయి మన మండలంలోకి వచ్చి. దీంట్లో మేజర్గా వచ్చేసి కరవాణి 909 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎర్రజల్ల వచ్చేసి 646 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ ఉండే ఉడిచి 543 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చే లోపలకి మేజర్గా చిత్తాయి గారిపాలెం, ఇవన్నీ మేజర్గా ఉంటాయి. మిగతా అన్నీ 38, 72, 139 ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. మీరంతా కూడా ఆ రోజు చెప్పగానే ఈరోజు డోర్ టు డోర్ మెటీరియల్ తెచ్చుకోగలిగాం కాబట్టి కొంత మన దగ్గర మనకి డేటా రావటం, మనకి ఏ ఇంట్లో సమస్య తెలుసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా ఇంకా మనము రేపు జనవరిలో ఇస్తాం కాబట్టి దాన్ని ఆ హౌసెస్లో సచివాలయం ఎవరైతే మీరు సెక్రటరీలు ఉన్నారో పెన్షన్ వాళ్ళు ఏ హౌస్లో లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వెళ్ళేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కూడా మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి. దాంట్లో కూడా రేషన్ విప్లవోద్యమంలో ఏర్పడిన చీలికలను నివారించి ఐక్యతను సాధించే కృషిలో భాగంగా 2 న్యూ డెమోక్రసీ పార్టీల కలయిక కోసం ఈ నెల 28న హైదరాబాద్లో నిర్వహించే విలీన సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఒంగోలు మాదాల నారాయణ స్వామి భవన్లో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కలయిక పీడిత ప్రజా ఉద్యమాలకు పెద్ద ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో పెరుగుతున్న ఫ్యాసిస్ట్ ధోరణి ఎదుర్కోవడానికి ఐక్యత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు కుంగర నరసింహ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పల జాలన్న, కోడూరి హనుమంతరావు, హరిబాబు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి విముక్తి పోరాటాలు, భూమి విముక్తి పోరాటాలు. హైదరాబాద్ లో 28 జరిగే 2 న్యూ డెమోక్రసీ
పార్టీ విలీన సభను పార్టీల ఐక్యత, రెండు న్యూ డెమోక్రసీ పార్టీల ఐక్యత, కమ్యూనిస్ట్ విప్లవకారుల ఐక్యత, వర్ధిల్లాలి కమ్యూనిస్ట్ విప్లవకారుల ఐక్యత. కొనసాగిద్దాం ప్రతిఘటన పోరాటాలను, కొనసాగిద్దాం భూమి విముక్తి పోరాటాలను, వర్ధిల్లాలి కమ్యూనిస్ట్ విప్లవకారుల ఐక్యత. 1968లో సిపిఎం నుంచి సిపిఎంఎల్ పార్టీ ఏర్పడింది. ఆనాటి నుండి ఈనాటికి పార్లమెంటరీ పంథాను తిరస్కరించడం, వ్యవసాయక విప్లవాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విముక్తి లక్ష్యంగా భావించి విప్లవకారులు అనేక ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో అనేక మంది విప్లవకారులు పోలీసు నిర్బంధానికి, ఎన్కౌంటర్కి గురయ్యారు, అమరవీరులయ్యారు. వాళ్ళు అందించిన స్ఫూర్తితోటి ఈనాటికి విప్లవ సంస్థలు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధాన సిద్ధాంతాన్ని ప్రాతిపదిక తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. ఈ 5 దశాబ్దాల కాలంలో విప్లవోద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ, పేద ప్రజల హక్కులు పరిరక్షించినప్పటికీ విప్లవోద్యమం అనేక చీలికలకు పేలికలకు గురైంది. వీటన్నిటినీ సమీక్షించుకున్న తర్వాత విప్లవకారులు వేరువేరు సంస్థలుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే 4 విప్లవ సంస్థలు కలిసి ఐక్యతా చర్చలు 2019లో ప్రారంభించాయి. దాని కొనసాగింపుగా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు చర్చించుకొని 2013లో జరిగిన నష్టాన్ని, విప్లవోద్యమానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని తిరిగి విలీనం కావాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. దానిలో భాగంగా రేపు 28వ తేదీన హైదరాబాదులో విలీన సభ ఏర్పాటు జరుగుతుంది. దీనికి పునాదిగా 2024 ఏప్రిల్లో జరిగిన మహాసభలలో ఆమోదించిన డాక్యుమెంట్లని ప్రాతిపదికగా తీసుకొని అవన్నీ కూడా ఇవాళ ప్రతిఘటన పోరాటాన్ని, విప్లవ పందాన్ని ముందుకు తీసుకుపోయేవిగా గుర్తించి 2 సంస్థలు ఆమోదించడం జరిగింది. వాటి ప్రాతిపదికగా ఈ ఐక్యత కొనసాగుతుంది. ఈ ఐక్యత పీడిత ప్రజా ఉద్యమాలకి ఎంతో మేలు చేకూరుద్ది. అలాగే ప్రజా ఉద్యమాలకి మంచి ఊపు వస్తుందని, భవిష్యత్తులో భూమి భుక్తి విముక్తి కోసం జరిగే పోరాటానికి ఈ ఐక్యత ఎంతగానో దోహదపడుద్దని, అమరవీరులు ఆశించిన ఆశయాల్ని ముందుకు తీసుకోవడానికి ఈ ఐక్యత ఎంతో దోహదపడుద్దని ఈ సందర్భంగా భావిస్తూ ప్రజలు దీనికి పూర్తి మద్దతు, సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఎస్ సాగర్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రకాశం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. దేశంలో హిందూ ఫాసిస్టు మోడీ నాయకత్వంలో పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భూమి విముక్తి పోరాటాలని పరిరక్షించుకోవడం, కాపాడుకోవడం అనేటువంటి సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 కేంద్ర కమిటీలు రేపు 28వ తేదీన హైదరాబాద్లో జరిగే విలీన సభలో ఒకటవుతున్నాయి. ఈ దేశంలో విప్లవకారులు 50 ఏళ్లుగా భూమి విముక్తి పోరాటం నిర్వహించారు, అసమాన త్యాగాలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడం కోసం 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి. ఈ దేశంలో పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని హరించివేస్తున్నారు, పౌర హక్కులను హరించివేస్తున్నారు, భూమి విముక్తి పోరాటాలను అణిచివేస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల గొంతులను అణిచివేస్తున్నారు. పీడిత ప్రజలకు అండగా నిలిచేందుకే న్యూ డెమోక్రసీ 2 పార్టీలు విలీనం అవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో జరిగే విలీన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా. జనవరి 10, 11, 12 తేదీల్లో క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒంగోలులోని A1 ఫంక్షన్ హాలు ప్రాపర్టీ షో మరియు మెటీరియల్ షోను నిర్వహిస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆవిష్కరణ చేశారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఒంగోలులో ఇల్లు కోసం ప్రజలకు కష్టం లేకుండా ఒంగోలు బిల్డర్స్ను, మెటీరియల్స్ షాపులను, బ్యాంకర్స్ను మరియు ఇంటీరియర్స్ వారిని ఒక వేదిక మీదకు తీసుకురావడం అని ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు తెలిపారు. కావున ఒంగోలు పుర ప్రజలు ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిందిగా క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు కోరారు. వాళ్ళంతా 2 రోజులు పెడితే ఒక రోజుకే నాకు వాస్తవం ప్రాక్టికల్ జరుగుతుంది.
మీ అసోసియేషన్లో ఎంత క్యాష్ పెట్టుకున్నారు? అది మాత్రం టార్టైస్ లాగా ఉంది. అదే అవన్నీ ఫిక్స్ వేసుకోవాలి కదా. మొత్తం ఇప్పుడే బయటకి తీసుకొస్తున్నాం బిల్డర్స్. అవును, బిఎంఆర్ రెడ్డి ఆయన బిల్డర్స్ అసోసియేషన్ పీడిఆర్ ఏంటది? స్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దీంట్లో 1100 మంది బిల్డర్స్ రిజిస్టర్డ్ ఉన్నారు. ఇక్కడ మనకి కూడా 20 చాప్టర్స్ ఉన్నాయి. అంతా ఎంత ఫ్రిడ్జ్ పైపులు పెట్టారు పెద్దలు పెట్టారు. కారు ఇదంతా బిల్డర్లు అన్నది డబ్బులు వస్తుంది. మోటార్ సైకిల్ ఫ్రిడ్జ్ పెడితే ఇదే. అందరికీ నమస్కారాలు. రేపు జనవరి 10, 11, 12 మన ఏదైతే మన ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో పెట్టారు. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు. ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ సిటీస్లో జరుగుతుంది. మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం, అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం, ఏ విండోకి ఏమి వచ్చినవి వాడుతున్నాం, అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ, లేకపోతే బాత్రూమ్కి ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. ఇప్పుడుండే సిట్యువేషన్స్లో ల్యాండ్ రేట్ కాస్ట్లు పెరగటం వల్ల సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంటు ఒక 2500 ఒక 3 బెడ్రూము ఉండేటట్టుగా ఒక అపార్ట్మెంట్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ అవ్వడానికి కూడా అదొక రీజన్స్. ఆ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి జరిగేటప్పుడు మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొనుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి. కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ చూసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. దానికి 3 days కూడా పెట్టుకుని అందుకే పెట్టుకున్నారు. మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్ట్కి పోయి చూసుకోవటం, అప్పుడు ఒకరు ఉండి లేకపోవటం లేకుండా బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా తీసుకొచ్చారు. బ్యాంకర్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి చైర్మన్గా మన బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్గా మన రఘురామయ్య గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా మన రాజేంద్ర గారు, ఇంకా మెంబర్స్ మన వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు కంప్లీట్ అయ్యి 7వ నెల జరుగుతున్నా కూడా జరుగుతున్న దాంట్లో ఎక్కడా కూడా పీస్ఫుల్ వాతావరణాన్ని తీసుకొచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోయినసారి ప్రభుత్వంలో స్థలం ఉన్న వాళ్ళు కొనుక్కుంటే ఏమవుద్దా ఏందా అనేది ఒక ఇబ్బందులు ఉండేవి. మన సైట్ ఉందా లేదా, మన సైట్ ఎవరైనా కబ్జా చేసాడా, లేకపోతే మన సైట్ ఎవరికైనా రిజిస్ట్రేషన్లు అయిపోయినా అని రోజు కూడా ఈసీలు ఆన్లైన్లో చూసుకునే పరిస్థితులు ఉండేది. ఈరోజు దాన్ని పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం. ఎక్కడా కూడా గంజాయి లేని వాళ్ళని అవన్నీ కూడా తీసేపించాం. రౌడీజం అనేది ఎక్కడ లేకుండా చేసాం. ఇదివరకు పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు పీస్ఫుల్ వాతావరణాన్ని మాత్రం ఒంగోలులో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళకి పీస్ఫుల్గా జరిగే పద్ధతిలో మేము కూడా తీసుకొచ్చాం. మేము కూడా బిల్డర్స్కి కూడా మన మీడియా ప్రజల ద్వారా ఒకటే నేను కోరుకునేది,
మీ బిల్డింగుల దగ్గరికి వచ్చి అంటే వితౌట్ డీవియేషన్ లేకుండా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మన పేరులో లేకపోతే ప్రభుత్వం పేరులో లేకపోతే ఇంకోళ్ళ పేరులో చెప్పేసి ఎవరన్నా కూడా మిమ్మల్ని కానీ బ్రైవ్ అడిగితే మీరు ₹1 కూడా మీరు ఇవ్వకండి. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి, మేము పిలిచి మాట్లాడతాం. అంతేగాని మనం ప్రాజెక్ట్ క్వాలిటీగా చేయాలి, క్వాలిటీగా పబ్లిక్కి అమ్మాలి. అదేవిధంగా డీవియేషన్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పార్కింగ్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం చేసే ప్రాజెక్ట్లో పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పార్కింగ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేసి మీరు చూడండి, మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ఎవరికి కూడా ₹1 కానీ ఇచ్చి మీరు జడగొట్టకాకండి. ఏదో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మళ్ళీ నన్ను ఇంకోటి చేస్తారు, నా మీద ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు అనే పరిస్థితులు తీసుకొచ్చుకోకండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటాం. మీరు మంచి బిజినెస్ చేయండి, టౌన్ డెవలప్ చేయండి, ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా వ్యాపారం చేయండి. అంతేగాని ఎవడు పడితే వాడికి డబ్బులు ఇస్తా, ఎవరో కార్పొరేటర్లు బెదిరించారు, లేకపోతే ఇంజనీర్లు వచ్చి బెదిరించారు, వాళ్ళకి ఎంత ఇచ్చావు అంత ఇచ్చావు అనేది మాత్రం మీరు తీసుకొచ్చే పరిస్థితులు తేవద్దని ప్రజల పక్షాన మన బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇది A1లో పెట్టారు 9, 10, 11, 12. కాబట్టి అందరూ కూడా ఒంగోలులో ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంట్లోనే ఉన్నారు, వర్క్ అట్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు హైదరాబాద్లో బయట ఉండేవాళ్ళు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచి అపార్ట్మెంట్లు చూసి ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తులో అవి పెరుగుతాయి. ప్రతిసారి పెరిగేదే కానీ తగ్గేవి కాదు. ఇవన్నీ కూడా ల్యాండ్ రేట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ 2000 ఉండేది రేపు 4000కి పోతుంది, 4000 ఉండేది 10,000కి పోతూ ఉంది. ఇవన్నీ పెరిగేదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్డర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎన్నో సేవలు అందించారని, ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరలేదని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణ సభను ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరువలేనివని అన్నారు. ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్దే అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ వద్దండి మల్లికార్జునరావు, షేక్, రసూల్, తెలగబోటి బుజ్జి, ప్రసాద్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇంకో నిమిషం స్లోగన్స్ ఇంకో రండి, ముందుకు రండి. గౌస్ గారు తీసుకోండి. జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆణిముత్యం మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్యం మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు. రండి, ముందుకు రండి.
మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఈ దేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా దాదాపు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు దేశ ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా రకరకాల పదవుల్లో ఉండి మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున సంవత్సరాలు తీసుకుని వచ్చి ఈ దేశం ఈ ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు ఆర్థిక మాన్యాన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రతిసారి ఆర్థిక వ్యవస్థ బలపడుతూనే వచ్చింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని 3వ ప్లేస్లో ఉంచగలిగారు మరి మన్మోహన్ సింగ్ గారు. గడిచిన యూపీఏ పరిపాలనలో 10 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు పల్లెటూర్లలో ప్రజలు ఒక గుప్పెడు అన్నం తింటున్నారంటే ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఆయన రూపకల్పన తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఆర్టీఐ యాక్టు, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం అనే రకరకాల చట్టాలను తీసుకుని వచ్చారు మరి ఆయన హయాంలో. ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా ఆయన సేవల్ని మర్చిపోరు. ఆయన ఆత్మకు శాంతిగా చేకూరాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అయిన బిఆర్ గౌస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ పెట్టడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ లాంటి వాడు. ఆయన వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయినా 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థికంగా చితికిపోయిన సందర్భంలో ప్రపంచ పటంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఆయన హయాంలోనే ఉపాధి హామీ పథకాలు మన అనంతపురం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మొదలుపెట్టడం జరిగింది, అంకురార్పణ చేయడం జరిగింది. దాని విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఒక ముద్దాన్నం తింటున్నాడంటే అది మన్మోహన్ సింగ్ గారి ఆలోచనేనని చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఆర్థిక సంస్కరణలు ఎన్నో ప్రవేశపెట్టారు. ఇతర దేశాలతో కూడిన సంబంధాలన్నీ కూడా, వాణిజ్య వ్యాపార సంబంధాలన్నీ కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఫలాలను ఇస్తున్నాయి అనటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఉన్నతమైన భావాలు గల అతను కాంగ్రెస్, భారతదేశంలో ఉన్న యావత్ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ఈ దిగ్భ్రాంతిని తట్టుకోలేనిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం అనేది తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఆయనకి మరొకసారి నగర ప్రజలు కుక్కల భయంతో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగర పరిధిలోని కొత్తమామిడిపాలెం నగరపాలక సంస్థ యార్డ్ నందు వీధి కుక్కలకు చేస్తున్న కుటుంబ నియంత్రణ, చికిత్స, సంరక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్లతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వీధి కుక్కల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె వాటి రక్షణ కోసం పలు సూచనలు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సను చేపట్టడం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతిరోజు 20 నుంచి 25 వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ చికిత్సను చేసి రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 833 కుక్కలకు ఈ చికిత్సను చేయడం జరిగిందని వెల్లడించారు. చికిత్స అనంతరం వాటిని తిరిగి యథాస్థానంలో వదిలివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షాండిల్య, చింతపల్లి గోపీచంద్, పసుపులేటి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, శానిటేషన్ సూపర్వైజర్ నూకతోటి పిచ్చయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త మామిడిపాలెంలో కుక్కలకి ఏబీసీ అంటే మనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం అనే కార్యక్రమాన్ని కొత్త మామిడిపాలెంలో ఒక మంచి థియేటరు, అంతేకాకుండా వాటికి సంరక్షణార్థమే వాటికి కేజెస్గా చేసి ఒక్కొక్క దాంట్లో 2 కుక్కలు చెప్పిన అట్లా పెట్టి మనము ప్రతిరోజు కూడా రోజుకి ఒక 20 నుంచి 25 వరకు, అంటే డాక్టర్ గారి యొక్క టైమింగ్స్ ఒకదానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, టైమింగ్స్ని బట్టి ఒక 20 కుక్కల వరకు రోజుకి సర్జరీ పిల్లలు పుట్టకుండా చేయించడం జరుగుతుంది. అయితే దీనికి గల కారణం ఏమిటంటే మనము చాలా రోజుల నుంచి దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి పబ్లిక్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగిందండి. చాలా వరకు కుక్కలు అంటే వీధుల్లో ఉండే కుక్కలు పిల్లలపై అటాక్ చేయడము, అలాగే నైట్ టైము ఎవరైనా సరే బయట బైక్ మీద అదే వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంబడించి కరవడము, అలాగే చాలామంది హర్ట్ అవ్వడం జరిగింది. పబ్లిక్ అయితే అసలు కుక్కలు ఉండకూడదు, ఏ రకంగానైనా సరే వాటిని మా నుంచి తీసివేయండి అని మాకు చాలాసార్లు కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీకి. అయితే మనకి కుక్కలను చంపడానికో లేదంటే ఇంకో వేరే చోటుకి పంపడానికో మనకి ఏ రకమైన హక్కు అధికారాలు లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవి. అంతేకాకుండా బ్లూ క్రాస్ వాళ్ళు కూడా కుక్కల సంరక్షణార్థమే ఖచ్చితంగా వాటికి సంరక్షణ చేయాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఓ పక్క పబ్లిక్ నుంచి వ్యతిరేకత, మరో పక్క నుంచి కోర్టు నుంచి కానివ్వండి, అలాగే ఈ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ వేరే రకమైన ఇబ్బందులు. ఇవన్నీ కాకుండా వాటిని కనుక అరికట్టినట్టయితే, అంటే ప్రొడక్షన్ అనే దాన్ని మనకు అరికట్టినట్టయితే కొంతవరకు కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పి అనుకొని తర్వాత మా కమిషనర్ గారు అలాగనే మా ఎమ్మెల్యే గారిని యొక్క దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనము ఏబీసీ చేసినందువలన కొంత ప్రాబ్లమ్స్ మరి రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకని మనం ఏ రకంగానైతే హాస్పిటల్స్లో హ్యూమన్ బీయింగ్కి ఒక థియేటర్ ఎలాగైతే ఉంటుందో అంత చక్కటి ఒక థియేటర్ని, ఏసీ రూము, దానికి మెడిసిన్ పెట్టడానికి ఒక ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా పెడుతూ, అలాగే కుక్కల పోషణార్థమే వాటికి 4 రోజులు 5 రోజుల వరకు కూడా ఫుడ్ ఇవ్వాలి. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి సరైన పోషకకరమైన ఫుడ్ని ఇవ్వడము, తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే కుక్కల్ని తీసుకొచ్చామో అక్కడికే మళ్ళీ దాన్ని వదిలివేయడం, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఈ రోజుకంటే మేము ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15వ తారీఖున స్టార్ట్ చేశారండి. ఈ రోజుకి 833 కుక్కలకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అది కనుక అన్ని కుక్కలు కూడా ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా మనము ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా మరి రీసెంట్గా మరి కందుకూరు నుంచి అలాగనే మనకి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మరి కందుకూరు కార్పొరేషన్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అలాగే మరి చీమకుర్తి మున్సిపాలిటీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి మనకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ యొక్క బెడతను తప్పించుకోవడం కోసమని ఏపీసీ కార్యక్రమానికి ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. మనం ఇలాగా ప్రజలందరి యొక్క సంక్షేమం క్షేమం మా యొక్క బాధ్యత. అట్నే మరి కుక్కలను కూడా మనం వాటిని కూడా సంరక్షించడం బాధ్యత కాబట్టి ఈ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని 2 కార్యక్రమాలు మనం ఫుల్ఫిల్ చేసి మరి పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమిటంటే, మా చిన్న రిక్వెస్ట్ అండి, మీ ఏరియాస్లో ఎక్కడ సరే కుక్కలు ఇబ్బంది పెట్టేటప్పుడు అది మా నోటీస్ తీసుకొస్తే మా వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని తర్వాత వాటికి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో వదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుక్కలను పట్టేటప్పుడు మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నామండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలందరికీ నమస్కారాలు అండి. నేను డాక్టర్ మనోహర్ రెడ్డి, ఒంగోలు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ని. ఇప్పుడు మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ ఆపరేషన్స్, యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేవి నవంబర్ 15 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి మెయిన్గా ఏంటంటే వాటికి ఫ్యామిలీ వృద్ధి చెందకుండా, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి దాంతోపాటు ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా చేస్తారు. చేసి 5 రోజులు వీటిని సంరక్షించి మళ్ళీ వదిలేయడం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. భూ సమస్యల్లో భాగంగా అందిన ప్రతి దరఖాస్తుకు ప్రధాన క్రమంలో పరిష్కారం చూపడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ప్రజల పక్షాన నిలబడి జీవించిన వంగవీటి మోహన్ రంగా చిరస్మరణీయులన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.